లూకా రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 18 నుంచి ఇలా రాయబడింది. 22 వచనాలు అలాగే 30 వచనాన్ని కూడా మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీయు అతనికి తెలియచేసిరి. అంతట యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపెను. ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవాడవు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తిస్మిచ్చు యోహాను మమ్మును నీ యొద్దకు పంపెనని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేసెను. అప్పుడైనా, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గురుడివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. వాక్యం చూస్తున్నారా? మరొక మాట చదువుకుందాం. 30 వచనాన్ని చదువుతున్నాను. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు. పెనుమంట్ర ప్రాంతంలో మీ దాసుడు ప్రభాకర్ గారి ద్వారా జరిగిస్తున్న పరిచర్యలో ఈ రాత్రి మీ సందేశాన్ని మీరు మాకు వినిపింప చేయండి. నీ దాసుడను నిష్ప్రయోజకరమైన పనివాడిని. ప్రభా, స్వరం బాగులేదు, వాక్శుద్ధి వాక్శక్తి నాకు కావాలి ప్రభు. మీరు బలపరిస్తేనే ప్రభా మీ ప్రజలకు మీ సందేశాన్ని ప్రభా అందించగలం. ప్రభా, మా వినికిడిలో మీ మాటలు ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ, మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆమెన్ అని గట్టిగా చెప్దామా? ఆమెన్ అంటే ఏం కాదు, అవునుగాక అని అర్థం. పిల్లలు, మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక మంచి సంగతి నేను మీకు చెప్తాను. ఆ సంగతి ఏంటి అని అంటే, సాధారణంగా మనం అందరం కూడా ఒక మాట చెప్తాను వినండి. చాలామంది ఇలా అంటారు, సందేహాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, సందేహాలు లేని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ప్రతి దానికి మనం సందేహపడుతూ ఉంటాం. అనుమానం వేరు, సందేహం వేరు. అర్థమవుతుందండి? అనుమానం వేరు, సందేహం వేరు. నేను వివరిస్తాను ఈ మాటలు. మనం చదువుకున్న నాకు ఇవ్వబడినటువంటి వాక్య భాగంలో దేవుని అనాది సంకల్పం ఏంటి అంటే, ఈ చదువుకున్న వాక్య భాగంలో సందేహాలు లేని వాళ్ళు ఎవరు కూడా ఉండరు అని చెప్తుంది బైబిల్. అసలు మనిషి అన్నవాడికి దేవుడే తాత్విక శక్తినిచ్చాడు. తార్కిక శక్తి అంటే అర్థం ఏంటంటే, ఏది మంచో చెడో, ఏది కీడో, ఏది లాభమో, ఏది క్షేమమో, ఏది క్షేమం కాదో అది తెలియట. అర్థమైందండి? తార్కిక శక్తి మనకు లేకపోతే ఏది చెడో ఏది మంచో మనకు తెలియదు. ఇది ఎవరు పెట్టింది అంటే, దేవుడే మనలో పెట్టాడు. కానీ విచిత్రం ఏంటంటే, దేవుని పిల్లలు కూడా సందేహించేవారుగా ఉన్నారు. అర్థమవుతుందండి? దేవుని పిల్లలు కూడా సందేహించేవారుగా ఉన్నారు. అదేంటండి, దేవుని పిల్లలు సందేహించకూడదు కదా అని మీరు అడిగితే ఇలా చెప్పొచ్చు. మన పితరుడైనటువంటి అబ్రహాము ఆదికాండం 17వ అధ్యాయంలో ఆయన సందేహించాడు. దేవుడు అన్నాడు, నీకు పిల్లోడు పుడతాడు అంటే, ఈ 90 సంవత్సరాల వయసులో నాకు పిల్లోడేం పుడతాడు అని చెప్పి ఆయన సందేహించాడు. అలాగే తన భార్య దేవుని మాట సందేహించి ఆమె నవ్వింది, 18వ అధ్యాయం. అలాగే ఆయన ఎరిగినటువంటి ఏలియా గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తి కూడా దేవుని వాక్యాన్ని సందేహించాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం.
అలాగే అనేక సార్లు ఆయన కూడా తిరిగినటువంటి 3.5 సంవత్సరాలు ఆయన బోధ విన్నటువంటి అపోస్తలు కూడా అనేక సార్లు సందేహించారు. అర్థమవుతుందండి? సందేహించారు. ఎక్కడ సందేహించారండి వాళ్ళు అంటే, ఇలా చెప్పనా, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేస్తారని చెప్పినప్పటికీ శిష్యులు అనుమానించి సందేహించారు. అలాగే తోమా అనేవాడు కూడా ఇంకా భయంకరంగా సందేహించాడు. పిల్లరా, అసలు సందేహానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్న ఉపోద్ఘాతంలో వాక్య భాగంలో సందర్భం ఏంటో చెప్తాను. బాప్తిస్మిచ్చి యోహాను అనే గొప్ప వ్యక్తి, ఈయన గురించి ప్రభు ఎంత గొప్పగా చెప్పాడు అంటే, అక్కడే ఉంది ఈ మాట. నేను చదువుతున్నాను చూడండి. 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు. ఎంత గొప్ప మాట అండి! స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి ఈయన గొప్పతనాలు. కానీ ఇలాంటి వ్యక్తి యేసు ప్రభు గురించి ఎన్ని మంచి మాటలు చెప్పాడో తెలుసా? ఎన్ని మంచి మాటలు చెప్పాడు అంటే, ఆయన నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అని చెప్పాడు. అలాగే ఆయన గురించి ఏం చెప్పాడనంటే, నేను నీటిలోనే బాప్తిస్మం ఇస్తాను కానీ ఆయన అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు అన్నాడు. అంతేకాదు, నేను ఆయన చెప్పుల వారు విప్పడానికైనను యోగ్యుడను కాను అని చాలా మంచి మాటలు చెప్పాడు. అంతేకాదు, ఇంకా చెప్పనా, ప్రియులారా, నేను నీ చేత బాప్తిసం పొందడానికి ఉండగా నీవు నా చేత బాప్తిసం తీసుకుంటావా అని గొప్ప సంగతులే ఆయన గురించి చెప్పాడు. వినండి, ఈ రోజున అలాంటి వ్యక్తి కూడా సందేహాలు ఉంటాయా అంటే ఉన్నాయి. మరి అర్థమవుతుందండి నా మాట? దేవుని అనాథ సంకల్పాన్ని చెప్పినటువంటి వ్యక్తి, బోధించినటువంటి వ్యక్తి సందేహపడుతున్నాడు అంటే అర్థం ఏంటో చెప్పనా? సందేహాలు అనేవి ఎవరికైనా వస్తాయి. అసలు మనకి సందేహం ఎందుకు రాదు? అసలు మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళవా? చెప్పనా ఈ మాట? ఎవరో చెప్పారు, పలానా ఊర్లో మంచి సంబంధం ఉంది అంటే, సరే ఆ చెప్పినటువంటి వ్యక్తి మంచోడు కదా అంటే, ఆ ఊర్లో 2-3 దగ్గరికి వెళ్ళి, ఏమండి ఆ పిల్లోడిని చేసుకోవచ్చా లేదా, మా అమ్మాయికి ఇద్దాం అంటే ఏమొచ్చింది మనకి? సందేహం వచ్చిందా కదా? వచ్చిందా లేదా? ఇంకా చెప్తాను వినండి. ఏమండి మీ భర్త గారు ఎక్కడికో బజారుకి వెళ్ళారనుకోండి, కొన్నిసార్లు ఈయన మీద అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈయన మార్కెట్‌కని వెళ్ళి అక్కడెక్కడో కూర్చుని ఉండిపోతాడు. ఏవండి మీరు నిజంగా అక్కడికి వెళ్ళొచ్చారా అనే అనుమానం మనకొస్తే ఏం చెప్తాం? ఆయన ఫోన్ చేసి, ఎక్కడున్నారు మీరు? నా మాట మీద నీకు నమ్మకం లేదా అని అంటాడు ఆయన. అంటే సందేహం అనేది మనిషికి రాకుండా ఉంటుందా? వింటున్నారండి? సందేహం అనేది మనిషికి రావాలి. కానీ సందేహం అనేది మనిషికి వస్తే అది మంచిదే కానీ బైబిల్ ప్రకారం అది నాశనానికి తీసుకెళ్తుంది. అది మనకు అర్థం కావాలి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని అనాథ సంకల్పాన్ని బోధించినటువంటి యోహాను అనే ఆయన సందేహించాడు. ఏమనంటే, ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి హేరోదు రాజు ఏం చేస్తున్నాడనంటే, ఈయన గొప్ప దైవజనుడు, ముక్కుసూటిగా మాట్లాడేవాడు. ఏయ్ హేరోదు, నువ్వు తప్పు చేస్తున్నావు, నీవు నీ అన్నగారు భార్యను ఉంచుకున్నావు, వదిన గారిని అని అంటే తీసుకొచ్చి జైల్లో పెట్టాడు. జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఏ యేసుక్రీస్తు ప్రభు అయితే ఆయన మెస్సియా అనుకున్నాడో, ఈయన జైల్లో బాధపడుతున్నాడు. రేపో మాపో ఆయన్ని పీక తీస్తారు. ఇప్పుడు ఈయనకి సందేహం ఏమొచ్చిందంటే, అసలు నేను ఇన్ని మాటలు ఈయన గురించి చెప్పాను కదా, నిజంగా ఈయన ఆయనేనా? అంటే పరిస్థితులను బట్టి అనాథ సంకల్పాన్ని ఎరిగిన వాళ్ళు కూడా సందేహించే, అనుమానించే జాడ్యం వస్తుందా? అర్థమవుతుందండి నా మాట? అర్థమవుతుందా అంటే ఇప్పుడు నేను చెప్తాను. అసలు ఈ సందేహానికి కారణాలేంటో అనేవి నేను వరుసగా చెప్తాను. చెప్పగలిగితే అన్నీ చెప్తాను, లేకపోతే కొన్ని చెప్తాను. పిల్లలు గమనించండి. ఇప్పుడు ఈయన సందేహానికి కారణం ఏంటంటే, అందులో మొదటి మాట, నువ్వు అనుకున్నట్టుగా జరగకపోతే వెంటనే మనిషికి ఏమొస్తుంది? సందేహం వస్తుంది. ఇప్పుడు యోహాను ఏమనుకున్నాడంటే, ఈయనే గనుక మెస్సియా అయితే, అంటే యూదుల రాజుగా వస్తే, మేము బానిసత్వంలో ఉన్నాం, ఈ రోమా ప్రభుత్వాన్ని కూల్చి ఆయన పరలోకపు సేనలతో ఓడించి నన్ను జైల్లోంచి బయటకు తీసుకెళ్ళిపోవాలి. మరి ఈయన మెస్సియా అయితే ఇవన్నీ చేస్తాడు కదా, ఎందుకు నన్ను ఇలా కష్టాల్లో పెట్టాడు, జైల్లో ఉంచాడు అనే సందేహం ఎవరికొచ్చింది? ఈరోజు మన దాకా వద్దాం. మన జీవితంలో కూడా సందేహం అనేది వస్తుందా లేదా అంటే, మనం అనుకున్నట్టుగా జరగాలి.
దేవుడంటే ఎవరంటే, దేవుడంటే ఇలా ఉండాలి, తెల్లగా ఉండాలి. దేవుడంటే మనం అడిగినప్పుడల్లా మన ప్రార్థనలకు జవాబివ్వాలి. దేవుడంటే మనం అడిగినప్పుడల్లా డబ్బులివ్వాలి. దేవుడంటే మనకు కష్టాలే లేకుండా చేయాలి అని అనుకుంటాం. అని అనుకుంటే నిజంగా ఈ మాట అర్థమవుతుందండి. మరి దేవుడు అలా చేయకపోతే ఏమంటామంటే, అసలు దేవుడు నిజమేనా? ఎప్పుడైనా వచ్చిందా లేదా? ఎందుకండి ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికెళ్తున్నాను. ఏవండీ ఎన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. మా పాస్టర్ గారికి నమ్మకంగా నేను అనుసరిస్తాను. అంతేకాదు దేవునికి అర్పణ కూడా ఇస్తాను. మరి ఎందుకిలా జరిగిందండి అనే అనుమానం మన జీవితంలో వస్తది. సందేహం వస్తది. అందుకే నువ్వు అనుకున్నట్టుగా జరగలేనప్పుడు సందేహం అనేది నీ జీవితంలో వస్తది. మీకు ఎప్పుడో ఒక సేవకుడు ఇలా చెప్తే నేను విన్నాను. ఆ మాటే చెప్తున్నాను మీతో. చాలా సీరియస్‌గా చూస్తున్నారు కదా! చెప్తాను వినండి. ఒక ఆమె ఆ ఊర్లో చర్చ్‌కొచ్చేదట. ఆ ఊర్లో నుంచి ఆ వీధిలోంచి చర్చ్‌కొచ్చేది. ఒకసారి ఆమె రాలేదేంటి అని చెప్పి ఆ పాస్టర్ గారు ఇంటికెళ్ళి అడిగాడు. సేవకులు అడుగుతారు కదా! "అమ్మ ఎందుకు రాలేదు? నీకు ఒంట్లో బాలేదా? ఇంట్లో బాలేదా?" అని అడుగుతారు కదా! అడిగితే ఇప్పుడు ఈవిడ చెప్పిందంట, ఊరికనే రాలేదు." "అమ్మ చెప్పమ్మా ఏంటో చెప్పమ్మా" అంటే అప్పుడు చెప్పిందంట, "ఏమి లేదు పాస్టర్ గారు. ఈ వీధిలో నేను ఒక్కరిదాన్నే చర్చ్‌కొస్తాను. ఈ వీధిలో అందరి గేదెలు బాగున్నాయి. నా గేదె చచ్చిపోయింది. కాబట్టి నేనెందుకు రాలేదంటే, నా గేదె చచ్చిపోయింది కాబట్టి నేను చర్చికి రాలేదు." అంటే ఆవిడ ఎందుకొచ్చిందనమాట చర్చికి? అంటే ఆవిడ అనుకున్నట్టుగా దేవుడుండాలి. ఈరోజు నేనంటాను, దేవుడు నువ్వు అనుకున్నట్టుగా ఉండడు. అనుకున్నట్టుగా ఆయన అనుకున్నట్టుగా ఉంటాడు. ఇది వెంటనే అనుమానం అసలు నిజమైన దేవుడేనా? సందేహం వచ్చిందా? ఇది మొదటి సంగతి. రెండో సంగతి చెప్తాను వినండి. అసలు సందేహం మనకెందుకొస్తది అనంటే వినండి ప్రియులారా, ఇదే లూకాసు వార్త మొదటి అధ్యాయము 18 వచనంలో ఒక ఆయనకి అనుమానం వచ్చింది. అదేంటనంటే అనుమానపు ఏవండి వ్యక్తి. అనుమానం ఉన్న చోట ఏవండి అనుమానం ఉన్న చోట ఏవండి సందేహాలొస్తాయి. ఏ అనుమానం అంటే దేవుడు చెప్పాడు, జకర్యా నీ భక్తిని మెచ్చానయ్యా, నువ్వు సకలమైన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నావయ్యా, నీకు పిల్లోడినిస్తానయ్యా అన్నాడు. అంటే జకర్యా ఏమనాలి? పోన్లే ప్రభా, ఇంత వయసొచ్చింది. ఒకవేళ 70 ఏళ్ళో, 80 ఏళ్ళు వచ్చినాయి. ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక నుంచైనా నా మాట విన్నందుకు నీకు స్తోత్రం తండ్రి అని అనాలి. అన్నాడా? అంటే ఇది ఎలా జరుగుతుంది? మా ఆవిడకేమో ఏవండి, బహిష్ట్లాగిపోయి ఇన్ని సంవత్సరాలయింది. స్త్రీలకు పిల్లలు పుట్టే అవకాశం ఎప్పుడుంటదంటే ఏవండి మెనోపాజ్ దశ రాకముందే. మెనోపాజ్ దశ అంటే అర్థం ఏంటంటే 40-45 సంవత్సరాలు దాటేటప్పటికి ప్రతి స్త్రీ పిల్లలను పుట్టించేటటువంటి అవకాశం కోల్పోతారు. దాన్ని మెనోపాజ్ దశ అంటారు. తెలుసా మీకు? ఇప్పుడు ఈ ముసలాయన ఏమంటున్నాడంటే, "అయ్యా నాకెందుకు ఎలా పుడతాడు" అనంటే అప్పుడు ఆ దేవదూత అంటున్నాడు, జకర్యా నేను చెప్పింది దేవుని దూతను. నేను దేవుని సముఖమందుండే గబ్రియేలు దూతను. నువ్వు నా మాట నమ్మలేదు కాబట్టి నీకేం జరుగుతుందో తెలుసా? పిల్లోడు పుట్టడం వాస్తవమే. కానీ నువ్వు మాట్లాడవు అప్పుడు దాకా. సందేహాలు ఎందుకొస్తాయంటే అనుమానంతో ఉండడం వల్ల సందేహాలొస్తాయి. నువ్వు అనుకున్నట్టుగా జరగలేనప్పుడు సందేహాలొస్తాయి. అర్థమవుతుందండి? ఇది రెండో సంగతి. ఇంకొక మాట చెప్తాను వినండి. మూడో సంగతి ఏంటనంటే ఎందుకు సందేహాలొస్తాయి అంటే ఈ లక్షణాలు మనలో ఉన్నాయి లేవా? అయ్యో! పెనుమంటర్ వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే చాలా సీరియస్‌గా చూస్తున్నారు. నేను చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయండి? అర్థమవుతున్నాయా? అమ్మగారు ఎంత బాగా నవ్వుతున్నారు. చీకట్లో కూడా నాకు కనబడుతున్నారు. ఏవండి? ఆ వెనకాల ఉన్నవాడు నాకు కనబడతలేదు. అయినా మొఖాలైతే కనబడుతున్నాయి. బాగానే వింటున్నారు. మరి మీరు అర్థం చేసుకుంటున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. ఏవండి? అర్థమైందండి? అర్థమైందా? ఇంకొక మాట చెప్తాను. ఎందుకు మనిషి జీవితంలో సందేహాలొస్తాయి అనంటే ఇంకొక మాట చెప్తాను. స్థిరత్వం లేని ప్రార్థన, అస్థిరమైన ప్రార్థన. అదేంటండి? అస్థిరమైన ప్రార్థన ఏంటండి అనంటే ఇలా చెప్తాను. మన జీవితంలో కూడా అంతే కదా! ఏవండి ప్రార్థన చేస్తాం. అలాగే అనుమానంతోటే ప్రార్థన చేస్తాం. యాకోబు అనే ఆయన మొదటి అధ్యాయము 6వ వచనంలో ఇలా చెప్తున్నాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగాలి. దేవుని దగ్గరికొచ్చినప్పుడు విశ్వాసం లేకుండా విశ్వాసం ఉంటది. అందుకే కదా ప్రార్థన చేశాం. కానీ ఎలాంటి విశ్వాసం అన్నమాట అంటే సందేహిస్తూ చేసే ప్రార్థన. దేవుడు చేస్తాడా లేదా? దేవుడు అవుతుందా లేదా? దేవుడు అనుకుంటే ఇలా చేస్తాడా లేదా? చర్చికి వెళ్తావు, ప్రార్థన చేస్తావు, కానీ జరగదు. ఎందుకు జరగదంటే ఈ వ్యక్తిలో ఏముందంటే ఏముంది? సందేహం ఉందా?
స్థిరత్వం లేనటువంటి అనిశ్చితితో కూడినటువంటి ప్రార్థనా జీవితం ఉందా? జరుగుతుందో లేదో, అవుతుందో లేదో ఇక చెప్తారు వినండి. మీరు మంచోళ్ళు అయి ఉంటారేమో కానీ మా చర్చిలో అంటే ఆ నామకార్థ భక్తి, నిజమైన వాళ్ళు అలాంటి పనులు చేయరు. ఇక్కడ వినండి, నేను ఒక శంకుస్థాపనకు వెళ్ళాలి. సాధారణంగా మా చర్చిలో దాదాపు 24 సంవత్సరాల పరిచర్యలో నేను ఏం చెప్తానంటే, నేను ఎప్పుడూ కూడా మీరు పెట్టి టైంకి రాను. ఎందుకంటే దేవుని సేవకుడిని, చాలా పనులుంటాయి నాకు. నేను 10 గంటలకు వచ్చి నేను ప్రార్థన చేస్తాను అన్నాను. నేను వెళ్ళేటప్పటికే ఏదో జరిగినట్టుగా ఉంది. నాకేమీ తెలీదు. సరే, మొత్తం మీద నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నప్పుడు, పాస్టర్ గారండి మీకు తెలుసా? ఆవిడ తెల్లవారుజాము 4 గంటలకే చేయించేసిందండి. అంటే నా ప్రార్థన ఫలితం ఉంటదని వాళ్ళకి నమ్మకం ఉందా? ఈ ప్రార్థన కాదు, ఆ తెల్లవారుజామున ప్రార్థనే వాళ్ళకి నమ్మకం ఉంది. ఈరోజు అలాంటి సందేహాలతో ఉన్నవాళ్ళు ఎంతమంది లేరండి? అర్థమవుతుందండి నా మాట? ఇది అనిశ్చితి వలన సందేహాలు మనకొస్తాయి. ఇది మూడో మాట. నాలుగో మాట చెప్తాను వినండి ప్రియులారా. నాలుగో మాట, యాకోబు రాసినటువంటి పత్రిక, ఈ రోజున కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇలా రాయబడింది 18వ వచనం. ఎందుకు సందేహాలు మనుషులకు వస్తాయి అనంటే, నేను ఇలా చెప్తున్నాను వినండి. ఈ లోకంలో మనుషులు దేనికి అంటే జ్ఞానం ఉంది, అంతేకాదు రీజనింగ్ ఉంది. రీజనింగ్ అంటే తార్కికవాదం. ఏమండి, దేవుడు ఇలాగే ఎందుకు రక్షిస్తాడు, ఇలాగెందుకు రక్షించడు అనేటటువంటి అసంబద్ధమైనటువంటి, అసాధారణమైనటువంటి విశ్వాసం వారిలో లేదు. అంటే ఈ మాట చెప్తాను, దేవుడు ఎలా రక్షించాలని అంటే, ఏమండి, దేవుడు నన్ను శుభ్రంగా ముట్టుకుని, చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు కదా బైబిల్లో. ఒక ఆయన అంటాడు, నేను ఆర్థికవేత్తను, ఇంత ధనం తీసుకుని, ఇంత బట్టలు తీసుకుని, ఇంత బంగారం తీసుకుని నేను సేవకుడి దగ్గరికి వస్తే ఆ సేవకుడు నన్ను ఇంట్లోకి ఆహ్వానించి నా మీద చేతులుంచి నన్ను స్వస్థపరచలేదు, ఎక్కడో యోర్దాను నదికి వెళ్ళమంటున్నాడేంటి అంటే, దేవుడు ఎలా రక్షిస్తాడో అతనికి అవసరం లేదు, కానీ ఇతరు అనుకున్నట్టుగా దేవుడు చేయాలి. అమ్మ, వింటున్నారన్నమాట? ఈ రోజున అనేక మంది ఏంటంటే, నన్ను ఎలా రక్షిస్తావు, నేను ఇలాగే ఉంటాను, నన్ను ఇలాగే కాదు. నశించుచున్న, చూడండి, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ వచనం మనకి ఏం చెప్తున్నానంటే, దేవుడు మనుషుల్ని ఎలా రక్షించాలనుకుంటున్నాడనంటే, నువ్వు అనుకున్నట్టుగా కాదు, సిలువ ద్వారా రక్షించాలనుకుంటున్నాడు. ఉంటున్నారా ప్రియులారా? అర్థమవుతుందండి? ఇక్కడే ఉన్నారా? కాబట్టి ప్రియులారా, నువ్వు అనుకున్నట్టుగా కాదు, అసాధారణంగా మనుషులను రక్షిస్తాడు. అసాధారణంగా అంటే అర్థం ఏంటంటే, దేవుడు నేను బాగా ప్రార్థన చేస్తే, నేను బాగా కన్నీళ్లు కారిస్తే, నా ముక్కు చీవుడు కారిస్తే, తర్వాత స్నానం చేసి, ఏమంటే ఎన్నో రోజులు దేవుడి దగ్గర కూర్చుంటే, నేను బైబిల్ అంతా కంఠస్థ పట్టేస్తే, నేను చర్చికి వెళ్ళి ప్రతి వారం నమ్మకంగా ఉంటే, అది కాదు. నువ్వు ఏమి చేయలేకుండానే యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడని, మనందరి పాపముల కొరకు ఆయన చనిపోయాడని, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడని, ఆయన నమ్మిన వారిని దేవుడు రక్షిస్తున్నాడు. అది మనకు అర్థం కాదు, కానీ అర్థం చేసుకోవాలి. ఎన్ని మాటలు చెప్పాను? సందేహాలు ఎందుకు వస్తాయి అనంటే, నువ్వు అనుకున్నట్టుగా దేవుడు లేడు కాబట్టి. ఏమండి, సందేహాలు ఎందుకు వస్తాయి అనంటే, ప్రియులారా, దేవుడు చెప్పినా సరే నమ్మలేదు కాబట్టి. ఏమండి, సందేహాలు ఎందుకు వస్తాయి అనంటే, ప్రియులారా, నువ్వు అసాధారణంగా దేవుడు ఏదో చేస్తాడు, నువ్వు అనుకున్నట్టు కాదు కానీ అని నమ్మకపోవడం వల్ల. ఎన్ని మాటలు చెప్పాను? 3 మాటలు, 4 మాటలు చెప్పానా? 3 మాటలు చెప్పాను కదా. సరే, ఇప్పుడు ఇంకొక మాట, 4 మాటలు చెప్పాను, ఇంకొక మాట చెప్తాను. నువ్వు అడుగుతావు కానీ అనుమానంతో అడుగుతావు కాబట్టి నీకు సందేహాలు వస్తున్నాయి. ఇది 4వ సంగతి. 5వ సంగతి చెప్తాను వినండి. ప్రియులారా, సందేహం ఎందుకు వస్తుంది అనంటే, దేవుని అనాది సంకల్పాన్ని ఆ బాప్తిస్మిత్ యోహాను ఎందుకు అనుమానించాడు, లేకపోతే సందేహించాడు అనంటే, 5వ సంగతి చెప్తాను. మనలో కూడా ఇలాంటిది ఉంటది, అల్ప విశ్వాసాన్ని బట్టి. దేన్ని బట్టి అండి? అల్ప విశ్వాసాన్ని బట్టి. ప్రియులారా, గమనించండి, ఏంటండి అల్ప విశ్వాసము? మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనాన్ని కనుక మనం చదివితే ఇది కూడా మనలోనే ఉంటది. ఒక ఆయన పేరు ఏంటంటే పేతురు. ఈయన అంటాడు, ప్రభువా, నువ్వు నీళ్ల మీద నడుస్తున్నావు, నీవే కనుక అయితే నేను కూడా నడుస్తాను ప్రభువా. పేతురు, నడుస్తావా? నడైతే రా అని అన్నాడు. అంటే నడుచుకుని వచ్చాడు. వినండి, కొంత దూరం వచ్చేటప్పటికి ఎవరిని చూస్తున్నాడు?
జాగ్రత్తగా వినాలన్నమాట. నీళ్ళను చూస్తున్నాడు, అలలను చూస్తున్నాడు. యేసు వైపు చూచినప్పుడు అనుమానం రాలేదు, అవిశ్వాసం అసందేహపడలేదు. ఎప్పుడైతే ఇటువైపు అటువైపు తిరిగి చూస్తున్నాడో అలలను చూసి భయపడి ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా అంటున్నాడు. ఈ రోజున సందేహాలు మనకి ఎందుకు వస్తాయంటే, అర్థమవుతుందండి నా మాట? ఈ చిన్న విశ్వాసం, అల్ప విశ్వాసం ద్వారా మనకి సందేహాలు వస్తాయి. ఇది 5వ సంగతి చెప్పానా? అర్థమవుతుందండి అన్నమాట. 5 సంగతులు చెప్పాను. ఇప్పుడు 6వ సంగతి చెప్తాను. ఎందుకు సందేహం మనుషులకు వస్తుంది అని అంటే, అపవాది వల్ల. అసలు ఈ రోజున మనకి అనుమానం ఎందుకు ఎవరు తీసుకొస్తున్నాడు అని అంటే, ఇలా చదువుతాను చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే ఎవరు తీసుకొస్తారు ఈ సందేహాలు, ఈ అనుమానం ఎవరు తీసుకొస్తారు అంటే, వాడు ఇలా చెప్తారు వినండి. ఎవడనమాట అంటే అపవాది. ఏమంటున్నాడు తెలుసా? ఇది నిజమా? దేవుడు పుట్టించినటువంటి సృష్టిలో మొదటి అమ్మా నాన్నకి వాడు పెట్టినటువంటి అనుమానం ఏంటి, సందేహం ఏంటి అని అంటే, ఇది నిజమా? ఏమండి, మన సిస్టర్ చాలా మంది ఉన్నారు. ఏ చర్చిలోనైనా సహోదరులు చాలా మంది ఉంటారు కదా. ఏమండి, ఎవరి మాట బాగా ఎక్కువ వింటారు మన సిస్టర్స్ అంటే? అక్క చెల్లి అబ్బ ఎవరి మాట వింటారు? మీ దగ్గర ఎలా ఉంటుందో తెలియదు కానీ మా రామచంద్రపురం గురించి చెప్తున్నారు వినండి. ఏమంటే గోడ మీద ఆ పక్క నుంచి ఒక ఆమె, ఈ పక్క నుంచి ఒక ఆమె ఏమంటదంటే, ఆవిడ అంటది, అమ్మా ఏం చేస్తున్నావు అని అంటే, అల్లుడు గారు వెళ్ళిపోయారా అంటే, వెళ్ళిపోయారు పిన్ని గారు. అక్కడి నుంచి మొదలది ఏంటనమాట, గుసగుసలు. గుసగుసలు అంటే తెలుసా? సిస్టర్స్కి అందులోకి చాలా గుసగుసలు అంటే బాగా తెలుసు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏమంటారు, పక్క వాళ్ళకి వినపడకూడదు. పిన్ని గారు బాగున్నారా, బాబాయ్ గారు వెళ్ళిపోయారా, వినపడుతుంది అన్నమాట. ఎవరికి వినపడుతుంది అంటే, ఈ సిస్టర్స్ అందరూ కూడా ఏం మాట్లాడకుండా, ఆ రోజున అవ్వమ్మ వీక్నెస్ కూడా అదే. అర్థమవుతుందండి? మా అక్క చెల్లి వీళ్ళ అమ్మ ఏమనుకోకండి నా మాట. అసలు మీ చెవులకి ఏ స్వరం బాగా వినపడుతుందంటే, ఇంత లౌడ్ స్పీకర్లు పెట్టి దేవుని వాక్యం చెప్పినా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళదు కానీ, ఏమండి గుసగుసలు మాత్రం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? ఆవిడ వచ్చిందేమో ఏమండి పప్పు కోసమో పంచదార కోసం వచ్చింది అమ్మ. వచ్చి ఏం చెప్తాడు, అల్లుడు గారు వెళ్ళిపోయారమ్మా అని చెప్పి ఆ కబురు ఈ కబురు చెప్తే ఆ ఊసులన్నీ లోపల పెట్టుకొని మనం ఏం చేస్తామంటే ఎంత బాగా సంతోషిస్తామో. ఈ అమ్మగారు కూడా అంతే. బహుశా అవ్వమ్మ కూతురులేమో. అదేంటండి అని అంటే, గట్టిగా చెప్పిన దేవుని వాక్యం గుర్తుండదు కానీ చెవిలో చెప్పిన సైతాను మాటలు గుర్తుంటాయి లేవా? అందుకే వాక్యంలో ఏమంటే ముసలయ్య ముచ్చట్లు అని అనలేదు కానీ ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. అర్థమవుతుందండి? అంటే ఆడవాళ్ళకి ఏమొచ్చనమాట, ఒక సర్వే ప్రకారం నేను ఇలా చదివాను. నన్ను ఏమనుకోకండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ స్టీవెన్ అన్నవాడు ఎవడో వచ్చి మా గురించి ఇలా చెప్పాడు అనుకోకండి. ఇలా చెప్తారు వినండి. వీళ్ళ ఒక సర్వే ప్రకారం స్త్రీలకు ఎన్ని మాటలు మాట్లాడతారంటే, ఇంట్లో ఉండి బయటికి వెళ్ళి వచ్చిన మగాళ్ళు 10,000 మాటలు మాట్లాడితే అక్క చెల్లి అమ్మోళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారంటే 18,000 మాటలు మాట్లాడాలంట. ఎందుకు మాట్లాడలేకపోతే? అదేంటండి అదంటే, మరి అంతే మరి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎవరు ఉండరు. వచ్చిన తర్వాత పిల్లలతోటో భర్తతోటో పక్కింటోళ్ళతోటో ఎదురింటోళ్ళతోటో ఏం చేయాలి? నేను చెప్పింది రైటా రాంగా? కరెక్టేనా? ఇప్పుడు చెప్పండి, సైతాన్ ఏంటి ఎలాంటి వాడనంటే, చెవిలో గుసగుసలాడి ఎవరికి అనుమానం పుట్టి ఇది నిజమా, వెంటనే పడిపోయింది ఫ్లాట్. ఇది నిజమా అంటే ఏంటి, నిజమా అంటున్నావు ఏంటంటే, మీ తండ్రి అదే మీ దేవుడు ఏం చెప్పాడు అంటే, మా తండ్రి ఏం చెప్పాడంటే ఈ తోటంతా పళ్ళన్నీ తినమన్నాడు కానీ ఆ ఒక్కదాన్ని మాత్రమే తినొద్దన్నాడు. అది నిజమా? మీ తండ్రి ఎలాంటోడో తెలుసా? ఎంత స్వార్థపరుడు. అది తింటే మీరు ఎంత గొప్పోళ్ళైపోతారో. వింటున్నారా? ఆడవాళ్ళు ఎంత, అక్క చెల్లి తమ్ముడు, అక్క చెల్లి అమ్మ నన్ను అపార్థం చేసుకోకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మోసపోవడంలో మీరే నెంబర్ 1, అనుమానంలో మీరే నెంబర్ 1. అందుకే కొంతమంది ఇలా అనడం నేను విన్నాను. అనుమానం ముందు పుట్టి ఆడది వెనకాల పుట్టింది అంటారా? మా సహోదరులు ఏం మాట్లాడట్లేదు అంటారు లేదు చెప్పండి. నేనన్న మాట కాదండోయ్, వాళ్ళన్న మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మా చర్చిలో ఒక సహోదరి, నాకు 2 పరిచర్యల్లో అప్పుడు 2 ఉండేవి, ఇప్పుడు 3 ఉన్నాయనుకోండి. నేను ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళేటప్పుడు ఒక ఆమె ఇలా వచ్చింది.
నేను ఇలా వస్తున్నాను పిల్లవారి వీధి అంటారు. అక్కడి నుంచి వస్తున్నాను. ఒక అమ్మ వచ్చి, పాస్టర్ గారండి నన్ను ఎంత మోసం చేశాడండి. నా మెడలో ఉన్న చైను నా చెవిలి తీసేసుకున్నాడండి. ఏంటమ్మా మోసం అంటే, ఏముందండి ఇదిగోండి ఇక్కడేనండి అన్నపూర్ణ సినిమా ఎదుర్కొంటారండి. ఇక్కడే వచ్చాడండి. అమ్మ ఇదేదో పడిపోయిందమ్మా అన్నాడండి. ఎంత ఉందండి బంగారంలాగా మెరుస్తూనే. ఏమండి నెమ్మదిగా అమ్మ మన ఇద్దరం తీసుకుందాం అని చెప్పాడండి. పిల్లవారి వీధి దాకా తీసుకొచ్చి అప్పుడు చెప్పాడు, ఇది ఎవరి దాకా వద్దు, మన ఇద్దరం కాదమ్మా, నీకు చాలా తొట్టది, ఇది చాలా ఖరీదైంది, నీ ఒంటి మీద ఉన్నాయి నాకు ఇచ్చేయి, ఇది నువ్వు పట్టుకెళ్ళిపో అన్నాడండి. సరే ఒంటి మీద ఉన్నవన్నీ ఇచ్చేసిందంట. ఇది చూస్తే అమ్మా ఇది ఇది ఏంటమ్మా అంటే, ఇది రోల్డ్ గోల్డ్ అండి. నేను మోసపోయానండి, ఇప్పుడే మోసపోయానండి అంటుంది. నేను 12:30 తర్వాత వస్తాను. ఆవిడ 11 గంటలకే మోసపోయిందండి, ఏడుస్తుంది ఆవిడ. వినండి ప్రియులారా, ఎందుకు ఇది 10 ఏళ్ల క్రితం అయింది. ఆవిడ ఎందుకు ఇలా జరిగిందంటే, మోసపోవడంలో ఎవరు నెంబర్ 1? అదేంటండి అలాగంటారు అని అంటే, అనుమానపు పిచ్చి. ఏమండి అర్థమవుతుందండి? అనుమానం, సందేహం ఎందుకు వచ్చిందనంట. వినండి అమ్మ, నేను అన్నాను, అమ్మ బంగారం వెయిట్ తక్కువ ఉంటుంది కదా, బరువు తక్కువగా ఉంటుంది కదా, ఇది బరువుగా ఉంది కదా ఇనప మొక్కలాగా, నీకు అనుమానం ఏవో తెలియదండి బాబు, నా నెత్తి మీద ఎవడో ఉన్నాడండి. వినండి పిల్లలు, అనుమానం ఎవరు తీసుకొస్తాడు అని అంటే, సైతాను, అపవాది. ఈరోజు మనందరి జీవితాల దగ్గరికి వద్దాం. పిల్లరా, ఈ రోజున ఏమండి నువ్వు అనుకున్నట్టుగా దేవుడు ఉండాలనుకుంటే నువ్వు సందేహపడతావు. నువ్వు అనుకున్నట్టుగా దేవుడు ఉండడు. అలాగే దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మకపోతే, అనుమానంతో ఉంటే నీకు సందేహం ఉన్నట్టు ఏమండి జకర్యాలాగా శిక్ష అనుభవిస్తావు. ప్రియరా, దేవుడు దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ అనుమానపు ప్రార్థనతో చేస్తున్నావు, అందుకే నీకు సందేహాలు ఉన్నాయి. అంతేకాదు ఇంకొక మాట, అస్థిరమైనటువంటి ఏమండి అసమానమైనటువంటి విశ్వాసం మనలో ఉంటే దేవుడు శిలువ ద్వారానే రక్షిస్తాడు. ఇది మనం అర్థం చేసుకోలేక దేవుడు ఏదో చేస్తే రక్షిస్తాడని నువ్వు కష్టపడుతున్నావు. ఇంకొక మాట, అల్పవిశ్వాసం వల్ల అనుమానం వస్తుంది, సందేహం వస్తుంది. అపవాది కూడా సందేహాల్ని తీసుకొస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజున అక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఏమండి ఎవరిని అనుమానించాడు అంటే, ఒక గొప్ప భక్తుడిని సందేహాలతో నింపాడు. అర్థమవుతుందండి? ఒక గొప్ప భక్తుడినే సందేహాలతో నింపితే మనల్ని కూడా సందేహాలు రావు అని మనం ఎలా అనుకోగలం? అసలు దేవుని సంకల్పం ఏంటో ఈయనకి తెలియదా అంటే, దేవుని సంకల్పం ఏంటో ఆయనకి బాగా తెలుసు. అసలు దేవుని సంకల్పం ఏంటో చెప్తాను వినండి. దేవుని సంకల్పం ఏంటి అని అంటే, పిల్లలు వినండి, ఈ మాట 30వ వచనంలో నేను చదువుతున్నాను. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక అన్నాడు. వారి విషయంలో దేవుని సంకల్పమును నిరాకరించారు. అసలు దేవుని సంకల్పం అంటే అర్థం ఏంటి? మనం చదువుకున్న సందర్భంలో దేవుడు ఒక ఆయన్ని తనకంటే ముందు పంపించాడు మార్గము సిద్ధపరచడానికి. ఆ రోజుల్లో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారంటే, పాపం మీద పాపం కూర్చుకొనుచు, ఇలా చెప్తాను వినండి, ఇంటి దగ్గర పునాది రాళ్లను, సరిహద్దు రాళ్లను తీసి ఆక్రమించుకుంటూ ఏమండి అధిక వడ్డీల చేత పీడించబడుతూ, అధిక పన్నుల చేత పీడిస్తూ, దోపిడీ చేసుకుంటూ, దుర్మార్గాలు చేస్తూ, దేవుని మందిరంలో దొంగ వ్యాపారాలు చేస్తూ, ఏమండి దేవుడే లేకుండా భయంకరంగా బతుకుతున్నటువంటి ఆ ప్రదేశానికి, ఆ జనుల మధ్యకు దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. ఆయనే బాప్తిస్మిత్ యోహాను. ప్రియులారా, ఇది ఎంత మంచివాడనంటే, ఈయన తల్లిదండ్రులు పుట్టినప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడుగా ఉన్నాడు. ఇతడికి ఒకవేళ సేవ చేసినప్పుడు కష్టాలు వస్తాయి అని చెప్పి ఆ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కొండ తేనెతో అలాగే మిడతలతో సాధారణమైన భోజనం పెట్టారు. కానీ ఈయన ఎంత గొప్పగా వాక్యం చెప్పేవాడంటే, ఏయ్ సర్పసంతానమా, చెరుపు చేయు ప్రజలారా, మీ పాపాన్ని విడిచిపెట్టకపోతే మీరు నాశనం అవుతారు అని బోధించాడు. నాశనం కాకుండా ఉండాలంటే మీ పాప విషయంలో పశ్చాత్తాపడండి, దేవుని సంకల్పాన్ని అంగీకరించండి, మీరు బాప్తీసం తీసుకోండి. ఎవరి సంకల్పం అది? వింటున్నారు నా మాట? దేవుని సంకల్పం ఏంటి? బాప్తిస్మిత్ యోహాను జీవితంలో దేవుని సంకల్పం ఏంటి అని అంటే, మీరు పాపాన్ని ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, మీరు బాప్తీసం తీసుకోండి. ఆ రోజున వాళ్ళు యోహాను యొక్క బాప్తీసాన్ని తిరస్కరించారు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వద్దాం. యేసు ప్రభు ఎలాంటి వాడు అని అంటే, ఆయన సాధారణ భోజనమే తినేవాడు. ఆయన తినేది బార్లీ రొట్టెలు.
ఆయన తినేది మామూలు చేపలు. ఏమండి, సాధారణమైన భోజనం తింటూ ఆయన ఇలా చెప్పాడు, మీరు 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 రక్షణ సువార్త వినండి, ఏమండి మీ కృపా సువార్త మీకు చెప్తాను వినండి, నన్ను నమ్మినట్లయితే మీకు పాప క్షమాపణ, నిత్య జీవాన్ని ఇస్తాను అని చెప్తే, ఇప్పుడు ఈయన బోధను తిరస్కరించారు, ఆయన బోధను కూడా తిరస్కరించారు. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను విషయంలో ఇలా రాయబడింది, మీరు దేవుని సంకల్పమును నిరాకరించారు. ఇప్పుడు దేవుని సంకల్పం ఏంటో నేను మీతో చెప్తాను వినండి. రండి నాతో కలిసి 2 వాక్యాలు చూద్దాం. రండి నాతో కలిసి ఈ వాక్యాన్ని చూద్దాం. ఇలా రాయబడింది ఈ మాట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట భలే చక్కగా ఉంటది. నేను చదువుతున్నాను చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలుగవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, ఇంకొక మాట ఏంటంటే ఎన్నిక. దేవుడు ఎందుకు మనలను ఆయన అనాది సంకల్పంలో, ఏమండి పెనుమంటలో, ఏమండి ఈ ఏరియా పేరు ఏంటండి, పెనుమంటలో ఏదో ఏమండి ఇక్కడ దేవుడి అనాది సంకల్పం ఏంటి అంటే, ఒక సేవకుడిని ఇక్కడ నిలబెట్టి ఆ సేవకుడి ద్వారా ఇక్కడ పరిచర్య జరిగించడం, ఆ సేవకుడి ద్వారా, నాలాంటి సేవకుడి ద్వారా దేవుని మాట వినిపింప చేయడం, ఇది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే వేసినటువంటి ఎన్నిక. అంటే మన గ్రామాన్ని, మనలను ఆయన ప్రేమించాడా? ఆయన ఏర్పాటులో మనం ఉన్నాము అనే సంగతి మనకు అర్థమవుతుందా? పిల్లలు వినండి. అందుకే ఇప్పుడు దేవుడు ముందుగా మనల్ని ఎన్నిక చేసుకుని, సంకల్పం అంటే ఏంటో చెప్పాను, దేవుడు ఎన్నుకొనుట. ఆ సంకల్పంలో వినండి, ఆ సంకల్పంలో దేవుడు ఎన్నుకున్నాడు కదా, ఇప్పుడు ఆయన ద్వారా ఆయన సంకల్పం ఏమి నెరవేరుస్తున్నాడు అంటే ఇలా చెప్తాను చూడండి. ఆ మాట, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి 7వ వచనం, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అన్నాడు, అనగా అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది అన్నాడు. నేను చెప్తాను చూడండి. దేవుడు ఆయన సంకల్పం ఏంటి అని అంటే, తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి, ఆయన శరీరంలో శిక్షను విధించి, పాపానికి శిక్ష విధించి, ఆయన నమ్మినటువంటి వారిని నీతిమంతులుగా తీర్చి, ఆయనతో యుగయుగాలు ఉండడానికి ఆయన సంకల్పించాడు. ఇది ఆయన అనాది సంకల్పం. ఏంటండి, మీరు అనొచ్చు, దేవుడు ఏంటండి అలా చేసాడు, ఏంటండి ఇలా చేయాలి కదండి, పాపం చేసినటువంటి మనిషిని ఆయన ఇలా చేయడం ఏంటండి అని అంటే, పాపం చేసినటువంటి మనల్ని శిక్షిస్తే ఎవరు మనలో నీతిమంతులు? మీరు తర్వాత చదువుకోండి. రోమాపత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో ఇలా ఉంది, ఏమండి నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, దేవుని వెతుకువాడు ఎవడు? క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే దేవుడు మనలను వెతుక్కుంటూ రావడం, మనం ఆయన వెతుక్కుంటూ వెళ్ళడం కాదు. ఈ బైబిల్ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి దేవుడు ఎవరు అని అంటే, మనం వెతకకపోయినా ఆయన మనలను వెతుక్కుంటూ వచ్చాడు. మనం వినకపోయినా ఆయన మనలను చేయి చాపుతూ మనలను చేర్చుకోవడానికి వచ్చినటువంటి దేవుడు, పిలిచినటువంటి దేవుడు. అది ఆయన సంకల్పం. ఇంకా చెప్పనా ప్రియులరా, ఆయన సంకల్పం ఏంటి అని అంటే, ప్రియులరా ఈ మాట చెప్తే మీకు బాగా అర్థమవుతుంది కదా. సరే, మనందరికీ కోపం వస్తుంది కదా. ఎందుకు కోపం? తప్పు చేసినప్పుడు కోపం వస్తుందా? మీకు వచ్చే కోపం ఏంటో చెప్తాను వినండి. ఏమండి, భర్త మీద కోపం వచ్చింది. భర్త మీద కోపం వస్తే వంటగదిలో ఉన్న పాత్రలు పైకి కిందకి ఎగురుతూ ఉంటాయి. అక్కోళ్ళు సైలెంట్ అయిపోయారు, చెల్లోళ్ళు. ఎందుకు వంటగదిలో ఉన్న పాత్రలు పైకి కిందకి ఎగురుతున్నాయంటే, కావాలనే బళ్ళు మన కింద పడదు. ఒకవేళ ఆ పాత్రలకు గనక నోరిస్తే, దేవుడు గనక నోరిస్తే అంటదా? ఇప్పుడు భర్త గారి కోపం వచ్చింది, పాపం ఎవరో బయట ఆఫీసర్ గారు, అధికారి గారు ఏదో అన్నారు ఆఫీసులో. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ చిన్న కుర్రోడు వచ్చి రోజు డాడీ అని పైన ఎత్తుకుని ముద్దులాడేటటువంటి వ్యక్తి, ఇప్పుడు కుర్రోడు వచ్చిన వెంటనే వాడిని ఇసురుగా బయటికి పోమన్నా అని వీపు మీద ఒకటేసి, ఏమండి మా ఆవిడ కూడా వచ్చి, ఏమండి అలా కసుకోడు, ఈవిడ మీద రైమని ఎలా రైరేయమంటాడు తెలుసా? మా వీధి కుక్కలు అప్పుడప్పుడు రేస్ కుక్కలు ఉంటాయి, పళ్ళు ఇలా పెట్టి కదా. ఎవరి మీద కోపం? ఆఫీసర్ గారి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నాడు? భార్య పిల్లల మీద.
ఇప్పుడు దేవునికి కూడా కోపం మనం అంటే ఎందుకో తెలుసా? దేవుని మాట విన్నందుకు, పాపం చేసినందుకు. వింటున్నారా ప్రియులారా? ఇప్పుడు మన కోపాన్ని ఆయన మనమే తీర్చుకుంటే 2 మాటలు చెప్తాను వినండి. దేవుని కోపం చల్లార్చబడాలి. అది ఆయన పరిశుద్ధత, న్యాయం. అలాగే ఆయన ప్రేమ మనం రక్షించబడాలి. ఈ 2 ఎలా జరుగుతాయి? అర్థమవుతుందండి? ఇలా చెప్తాను వినండి. దెబ్బ కొట్టాలి, కానీ దెబ్బ తగలకూడదు. కదా! చిన్నప్పుడు మా పిల్లలిద్దరికీ మా చిన్నది పాప కొంచెం గట్టిగా అరిసిందనుకోండి, కొంచెం ఏడిసిందంటే వదిలేది కాదు. ఏవండీ అప్పుడు మా కుర్రోడిని "ఒరేయ్! నిన్ను కొట్టేత్తానని" చెప్పేసి నా చెయ్యి మీద గట్టిగా కొట్టుకునేవాడిని. అప్పుడు సైలెంట్‌గా ఎందుకంటే మా డ్యాడీ మా అన్నయ్యని కొట్టేశారు. కొట్టారా? చెప్పండి కొట్టానా? ఇప్పుడు దేవుడు కూడా ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి, ఆయన న్యాయమైనటువంటి దేవుడు కాబట్టి, పాపం చేసినటువంటి మనం శిక్షించబడాలి. కానీ అదే సందర్భంలో మనం రక్షించబడ్డం కొరకు ఆయన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి, ప్రియులారా రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఈ మంచి మాట ఉంటది. నాకు ఇప్పుడే ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఇలా రాయబడింది. ఆ మాట 4వ వచనాన్ని మనం చదివితే ఇలా చదువుతున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి బడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించబడెను అని రాయబడిందా? రాయబడిందా లేదు చెప్పండి. ఇప్పుడు ఎవరి ఎవరి కోపం ఎవరి మీద తీర్చుకున్నాడు? దేవుడే తన ప్రియకుమారుని లోకానికి పంపించి ఆయన శరీరాన్ని తూట్లు తూట్లుగా పొడవడం ద్వారా ఆయన నీతి చల్లార్చబడింది. రెండవదిగా మన ఎడల ఆయన ప్రేమ వ్యక్తం చేయబడింది. ఇది అనాథ సంకల్పం. అర్థమైందండి? ఎప్పుడైనా ఆలోచించావా ఈ మాట? ఆయన కోపం తీరింది, మన పాపం సమస్య కూడా తీరింది. సరే అనాథ సంకల్పం అన్నారు కదండి, అంటే ఇంకొక వచనాన్ని చెప్తాను చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయము ఇలా రాయబడింది. ఆ మాట నేను చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయము 23 వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. ఇంకొక మాట చదువుతున్నాను 24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయన సంకల్పం ఏంటనమాట? ఆయన ముందుగా మన కొరకు నిర్ణయించాడు. ఆయన మన కొరకు సిలువకు అప్పగించాడు. అలాగే వదిలిపెట్టేలేదు. 3వ దినాన ఆయన శరీరాన్ని తిరిగి లేపి ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. ఈరోజు నీకు నాకు చెప్పేది ఏంటంటే, ఏమండి ఆయన నమ్మినటువంటి వారికి ఆయన అనాథ సంకల్పంలో పాపక్షమాపణ, అదేవిధంగా నిత్య జీవం మనకిస్తాడు. అదేంటండి? అర్థమవుతుందండి ఆ మాట? దేవుని అనాథ సంకల్పాన్ని అనుమానించకండి. దేవుని అనాథ సంకల్పాన్ని అంగీకరించండి. దేవుని అనాది సంకల్పాన్ని అనుమానించకండి. దేవుని అనాది కాల సంకల్పాన్ని అంగీకరించండి. అది దేవుడు మనతో చెప్తున్న మాట. ఏమండి నాకు సమయం అవుతుంది కాబట్టి నేను త్వరగానే ముందుకు వెళ్తున్నాను. మా పాస్టర్ గారు చెప్పారు కదా 9:30కే మీకు ముగింపు అవ్వాలి. అర్థమైందండి? ఇప్పుడు గొప్ప భక్తులకు కూడా సందేహాలు వస్తాయి. ఆ గొప్ప భక్తుడికి వచ్చిన సందేహం ఏంటంటే నీవేనా కాదా? ఆ సందేహానికి 6 కారణాలు చెప్పాను. ఆ సందేహానికి ఈరోజు మనకు కూడా అలాంటి సందేహాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన సంకల్పం ఏంటో చెప్పాను. ఆయన సంకల్పం ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆయన మన కొరకు క్రీస్తుని ఎన్నిక చేశాడు. ఆయన శరీరంలో మన పాపాన్ని శిక్ష విధించాడు. ఈ సందర్భంగా ఇంకో మాట చెప్తాను. వాక్యాన్ని ఎరిగినటువంటి సంఘ సేవకుడు, అలాగే వీళ్ళ టీము శాసగిరి గారు ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ వాక్యాన్ని ఎరిగినటువంటి వాళ్ళే. మేము క్రిస్మస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వం. మేము దేనికి ప్రాధాన్యత ఇస్తాం తెలుసా మీరు? మేము పునరుద్ధానానికి ఈస్టర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు పుట్టినటువంటి రోజు ఆయనకు తెలియదా? పుట్టినటువంటి రోజు తెలుసు, కానీ పుట్టుక దినానికంటే ఆయన పునరుద్ధాన దినమే మనకి ఎక్కువ కాదు చెప్పండి. అర్థమైందండి? మరి ఎందుకండి మేము ఇలా జరిగిస్తున్నాం అంటే ఆయన పుట్టకపోతే చచ్చిపోడు కదా, ఆయన చనిపోకపోతే తిరిగి లేవడు కదా.
ఆయన తిరిగి లేచి మనలందరినీ నీతిమంతులుగా చేస్తున్నాడు. అనాథ సంకల్పాన్ని అనుమానిద్దామా, అంగీకరిద్దామా? నోర్లు పెగలడం లేదా? సరే, ఇక తక్కువ సమయం ఉంది కాబట్టి నేను ఇంకోటి త్వరగా కొంచెం ఆ బుల్లెట్ పాయింట్ లాగా చెప్పి, నేను అంగీకరించకపోతే కలిగే నష్టం ఏంటి అనేది నేను మూడో మాట చెప్తాను, వినండి. పిల్లలు వినండి, ఈ రోజున ప్రభు ఏం చెప్తున్నారంటే, దేవుని అనాథ సంకల్పాన్ని వాళ్ళు తిరస్కరించారు. ఎవరు? పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. అంటే మాకు వాక్యం తెలుసు, మేము అన్నీ ఎరిగిన వాళ్ళమే, కాబట్టి మాకు అవసరం లేదు, దేవుని సంకల్పం ఏంటో మనకు అవసరం లేదంటే ఎంత ప్రమాదం అండి. దేవుని రక్షణ సంకల్పాన్ని మనం తిరస్కరిస్తే వచ్చే ప్రమాదం ఏంటో అర్థమవుతుందండి. చూడండి, ఎంతమంది అలా తిరస్కరించిన వాళ్ళు ఉన్నారో ఆ మాట నేను చదువుతాను, చూడండి. రండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 9వ వచనం ఇలా రాయబడింది. మీరు మీ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తారు. ఏంటండి అంటే, మీరు మీ పారంపర్య ఆచారము, ఏమండి, యేసు ప్రభు దగ్గరికి మేము వస్తామండి, ఆయన సంకల్పాన్ని మేము అంగీకరిస్తామండి, కానీ కొన్ని ఉన్నాయండి, మాకు మా పారంపర్యంలో ఉన్నాయి కొన్ని. మీరేంటో మాకు తెలియదు, కానీ మా ఫ్యామిలీలో ఏమండి కళ్ళు గీత కార్మికులు, ఇటువైపు వాళ్ళు గీస్తారో లేదో నాకు తెలియదు, కానీ మా చిన్నాన్నలు, మా నాన్నగారు అంటే చిన్న ఉద్యోగం చేసుకునేవారు, కానీ కళ్ళు గీత కార్మికులు, మా అన్నయ్య, మా చిన్నాన్న మొన్న ఆయన చనిపోయాడు, వాళ్ళందరికీ సువార్త చెప్తే, అబ్బాయి కుదరదురా బాబు, మా వాళ్ళందరూ పటాస్. నేను అంటాను, ఏ పాపంతో నువ్వు ఉన్నావో ఆయన 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 సంకల్పాన్ని నిరాకరిస్తే అది చాలా ప్రమాదకరం. నువ్వు ఏ స్థితిలో వచ్చినా, నువ్వు దేనికి చెందినవాడువైనా, ఎలాంటి వాడువైనా, ఉచితంగా ఇచ్చిన సంకల్పాన్ని తిరస్కరిస్తే ఎంత ప్రమాదకరమో నేను చెప్తాను, వినండి. ఇంకొక మాట చదువుదాం. పిల్లలు, ఈ రోజున ఆయన సంకల్పాన్ని పారంపర్య ఆచారాల కొరకు తిరస్కరించే వాళ్ళు కొందరైతే, ఇంకొక మాట చెబుతున్నాను చూడండి. అదే లోకాసు వార్త 10వ అధ్యాయము 16వ వచనంలో ఇంకొక మాట రాయబడింది. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని కూడా నిరాకరించును. ఎవరి గురించి చెప్పిన మాట ఇది? ఓ ప్రభాకర్ గారు, మీ మాట నిరాకరిస్తే యేసయ్య మాట నిరాకరించినట్టంట. ఓ స్టీవెన్ కుమార్, నీ మాట నిరాకరిస్తే దేవుని మాట నిరాకరించినట్టే నట అని నిరాకరించే వాళ్ళుగా ఉన్నారా? ఒక భయంకరమైన మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ప్రియులారా, సొలొమోను, జ్ఞానేని సొలొమోను ఇలా అన్నాడు. ప్రసంగి గ్రంథం, సామెతల గ్రంథం, క్షమించండి, 1వ అధ్యాయము 24వ వచనాన్ని ఇలా చదువుతున్నాను చూడండి. దేవుని అనాది సంకల్పాన్ని నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీ కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. ఎందుకు? నా రక్షణ సంకల్పాన్ని, నా అనాథ సంకల్పాన్ని మీరేం చేశారు? తిరస్కరించారు. ఇలా చెప్తాను, వినండి. ప్రియులారా, లోకంలో మార్గం అనేది ఉంది, మరొకటి కూడా ఉంది. ఇలా చెప్తాను చూడండి. మరొకటి ఏంటంటే, ఒకవేళ ఆ రోజుల్లో ఉన్నటువంటి యోధా మతమైన ఏదైనా, ఆ రోజుల్లో ఉన్న మతం గురించి చెప్తున్నాను, వినండి. వాళ్ళు ఏమన్నారంటే, దేవుడు మాకు 613 ఆజ్ఞలు ఇచ్చాడు, ఇవన్నీ చేసి మేము ఖచ్చితంగా రక్షించబడతాం. చేయగలిగారా? ఇలా అంటాను, వినండి. ఏమండి, బూర్జ్ ఖలీఫా అనేటటువంటి పెద్ద బంగ్లా ఉంది దుబాయ్లో. ఈ దుబాయ్లో ఉన్నటువంటి 120 అంతస్తుల పైన ఉంటుంది ఈ బంగ్లా. ఈ బంగ్లాని ఏమండి ఎక్కమని ఏం చెప్తున్నారు తెలుసా? చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ బంగ్లాని ఎక్కమని ఆ పైనుంచి ఒక ఆయన, ఇక్కడ చాలా భోజనం ఏర్పాటు చేశాను, మీకోసం చాలా ప్రేమ మీద ఉంది, మీరు రండి ఆయన పైనుంచి ఒక ఆయన పిలుస్తున్నాడు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, గబగబా వెళ్ళి భోజనం చేద్దామని మెట్ల మార్గంలో గబగబా పరిగెట్టుకుని వెళ్ళి ఒకడు 10 మెట్లు ఎక్కుతున్నాడు,
ఒకడు 20 అంతస్తులు ఎక్కుతున్నాడు, ఒకడు 30 అంతస్తులు ఎక్కుతున్నాడు, ఒకడు 40 అంతస్తులు ఎక్కుతున్నాడు. చివరికి 120 అంతస్తులు ఎక్కలేక అక్కడే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు. ఆ పైనుంచి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక ఆయన, మీకు విందు సిద్ధంగా ఉంది, మీరు పక్కకి వెళ్ళండి, అక్కడ ఒక లిఫ్ట్ ఏర్పాటు చేశాను, ఆ లిఫ్ట్లోకి వెళ్ళి మీరు నుంచోండి అంతే, నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చేస్తారు, నాతో కలిసి భోజనం చేస్తారు. ఈరోజు ఈ మాట చెప్తున్నాను వినండి. యేసు ప్రభు మనలను ఎక్కడ కూర్చోమంటున్నాడు? లిఫ్ట్లో కూర్చోండి. ఆయనను ప్రభు అని అంగీకరిస్తే నువ్వు అంతకంటే చేయవలసింది ఏమీ లేదండి. ఆయనను ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. అపోస్తుల కార్యాలు 16:31 ఉంటది. నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. ఇది ఆయన సంకల్పాన్ని నిరాకరిస్తావా? అయితే నీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వెదను, నీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేస్తాను. నేను ఈరోజు ఎన్ని మాటలు చెప్పాను? ఒక దైవజనుడికే సందేహం వచ్చింది, నీవా కాదా అని. అందుకు దేవుడు ఏం చెప్తున్నాడనంటే, చివరికి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ సందేహానికి కారణాలు 6 చెప్పాను. అసలు దేవుని సంకల్పం అంటే ఏంటో చెప్పాను. ఆ దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తే కలిగే ప్రమాదం ఏంటో కూడా చెప్పాను. అంతేకాదు, వినండి ప్రియులారా, ఆ సంకల్పాన్ని ఇలాగా ఆయన చెప్తున్నాడు. 21వ వచనం, 7వ అధ్యాయము 21వ వచనంలో, నేను ఆయననని నువ్వు అనుమానించాల్సిన అవసరం లేదు, నేను దేవుని కుమారుడను. అనుమానించవలసిన అవసరం లేదు, సందేహించవలసిన అవసరం లేదు. గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, ఏమండి, చనిపోయిన వారు తిరిగి లేస్తున్నారు, బేదలకు సువార్త ప్రకటించబడింది. వినండి, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు బేదలకు సువార్త అందించడం మాత్రమే కాదు, రోగులను స్వస్థపరుస్తూ, అలాగే మోగవాళ్ళను మాట్లాడిస్తూ, చెవిటి వారిని వినిపిస్తూ ఉన్నటువంటి దేవుడు. అందుకే ఆయన అంటాడు, వచ్చి మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని చెప్పండి. ఈరోజు అదే మాట మనకు కూడా చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరో మీరు కన్నవాటిని విన్నవాటిని ఇతరులకు చెప్పండి అన్నాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు నేను చెప్తాను. ఆయన అనుభవిస్తే, ఆయన రుచి మాధుర్యాన్ని తెలుసుకుంటే ఇతరులకు మనం చెప్పగలం. ఒక యూనివర్సిటీలో ఇలా జరుగుతుందట, సెమినార్ జరుగుతుంది. ఆ సెమినార్లో ఇలాగే మనకులాగే మీటింగ్ పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో ఎవరు విశ్వాసాన్ని చెప్పడానికైనా అనుమతిస్తారు. ఏమంటే ఒక ఆయన లేచి యేసు ప్రభు గొప్పతనం గురించి సువార్త చెప్పాడు గంట సేపు. తర్వాత ఇంకొక ఆయన లేచాడు, ఆయన ఆ యేసు ప్రభు గురించి విమర్శిస్తూ ఇంకొక ఆయన చెప్పాడు. ఇప్పుడు ఎవరైనా నేను చెప్పినటువంటి బోధకి మీరు ఎవరైనా నా బోధని మీరు తిరస్కరించి నా బోధని సవాల్ చేసేవాళ్ళు ఎవరినుంటే రండి అని చెప్పాడు. చెప్తే ఎవరూ మాట్లాడట్లేదు, స్టేజ్ మీద ఉన్న పాస్టర్ గారు కూడా మాట్లాడట్లేదు. ఇక ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉంటే అప్పుడు ఒక కింద నుంచి, ఒక ఆడియన్స్లో నుంచి ఒక పెద్ద ఆయన ముసలాయన వచ్చి స్టేజ్ మీదకి వచ్చాడు. ఓహో, ఈయన ఏమన్నా దేవుడి గురించి చెప్తాడేమో అని అందరూ చూస్తున్నారు. చూస్తుంటే ఆయన పైకి వచ్చి ఆయన జేబులో ఉన్నటువంటి ఒక బత్తాయి పండు తీసి ఒలుచుకుని అది ఒక్కొక్క తొన తినేశాడు. ఈయన కోపం వచ్చేస్తుంది. నువ్వు యేసు గురించి ఏమైనా చెప్తావేమో అని చూస్తుంటే నువ్వు పండు తింటున్నాడు చెప్పు అని అన్నాడు. బాబయ్య కోప్పడకండి, నేను ఒక మాట చెప్తాను. నేను యేసు గురించి చెప్పాలంటే నేను తిన్న పండు తీగా ఉందో, పుల్లగా ఉందో, చేదుగా ఉందో మీరు చెప్పండి అన్నాడు. అంటే నాలుగు ఖర్చుకుని నువ్వు తిన్న పండు నేను ఎలా చెప్పను అన్నాడు. అంటే అప్పుడు ఈయన అన్నాడట, అయ్యా, నేను అనుభవించిన యేసు, నేను తిన్న యేసు ఎలాంటి వాడో ఎలా చెప్పగలను? నువ్వు అనుభవిస్తే నీకు తెలుస్తుంది అన్నాడు. అందుకే కన్నవాటిని విన్నవాటిని మేము చెప్పకుండా ఉండలేము, మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పాడు. ఈరోజు నేను ఈ మాట చెప్తున్నాను. దేవుని సంకల్పాన్ని అనుమానించొద్దు, సందేహించొద్దు. దేవుని సంకల్పం ఎంత గొప్పదో చెప్పాను. దేవుని సంకల్పాన్ని తిరస్కరిస్తే వచ్చే నష్టం ఏంటో కూడా నేను చెప్పాను. నేను మర్యాదస్తుడిని, ఒక నిమిషానికి ముందే అర్థం చేసుకుందామా? ప్రభా, నా జీవితంలో ఎన్నో అనుమానపు తెరలు ఉన్నాయి ప్రభా. అసలు అనుమానం అంటే అర్థం ఏంటంటే ఒక సత్యానికి, విశ్వసనీయతకి, ఇంగ్లీష్లో ట్రూత్ అండ్ రిలయబిలిటీకి మధ్యలో ఊగిసలాడే స్థితి అని అర్థం. ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో మధ్యలో ఉండేవాళ్ళు ఎవరు లేరు, గోపీలు ఉండరు.
మా మా ఏరియాలో అంటారు గోపీలు, అటు చెప్పరు ఇటు చెప్పరు. అయితే ఇటైనా ఉండాలి, అటైనా ఉండాలి. సందేహించకుండా దేవుని వాక్యం అర్థం చేసుకుందాం రండి. వీళ్ళని జాగ్రత్తగా వినండి. ప్రభువా, నీవెవరో నాకు అర్థమైంది, నీ అనాది సంకల్పం కూడా నాకు అర్థమైంది, నీ అనాది సంకల్పాన్ని తిరస్కరిస్తే వచ్చే నష్టం ఏంటో కూడా నాకు అర్థమైందని చెప్తావా? ప్రియమైన అమ్మ, అక్క, అన్న, తమ్ముడు, ఈరోజు నువ్వు ప్రార్థన చెయ్యి. నీవెవరో నాకు అర్థమైంది అని ప్రార్థన చెయ్యి. తలలో ఉంచుదామా? ప్రార్థన చేసుకుందామా? ప్రియులారా, దేవుని కొరకు నీవు గనక చెప్పగలిగితే ఎంత అద్భుతమైనటువంటి దేవుడండి ఆయన. ఆయన రుచి చూచి తెలుసుకుంటే ఎంత బాగుంటది. ఒక ఆమె పాట రాసింది, ఒక ఆమె పాట ఉంటది, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. నువ్వు ఎరిగితే, నువ్వు రుచి చూస్తే ఆయన గురించి చెప్పగలవు. ఆయన రుచి చూడడానికి ఆయన అనుమతిస్తున్నాడు. ఆయన దగ్గరకు రా. ఏమండి, నీ పారంపర్యాచారములు నిన్ను రక్షించవు. నీవు ఆయన నిరాకరిస్తే నువ్వు నష్టపోతావు. ఆయన అంగీకరిస్తే, అనుమానిస్తే నువ్వు నష్టపోతావు. అంగీకరిస్తే ఆశీర్వదించబడతావు.